చరిత్రలో కని విని ఎరుగని 2 సార్లు దాడి చేయబడిన ఒక పెద్ద సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యమే హొయసల సామ్రాజ్యం. ఆ హొయసల సామ్రాజ్యం యొక్క రాజధానే ద్వారసముద్రం. ద్వారసముద్రంలో ఉన్నటువంటి ఆలయాలు అపారమైన సంపదను కలిగి ఉండేవన్నమాట. అలా కలిగి ఉన్నటువంటి ఆలయాలపై కొన్ని దుర్మార్గులైన దుష్టులైన కళ్ళు పడ్డాయి అనమాట. ఆ దుర్మార్గులు ఎవరో కాదు, 1311 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాధికారి అయినటువంటి మాలిక్ కాపర్చే దాడి చేయించాడు. ఈ దాడిలో ఆలయాలని పాక్షికంగా ధ్వంసం చేయడమే కాకుండా సంపదను మొత్తం కొల్లగొట్టారు. అలా కొల్లగొట్టిన కొంత సమయానికి అలా జనాలు కొంచెం వాళ్ళు రికవర్ అయ్యే టయానికి మళ్ళీ 1327 సంవత్సరంలో మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మళ్ళీ దాడి చేయించాడనమాట. ఈ దాడిలో మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా అసలు ఉన్న లేని మొత్తం సంపద మొత్తం కొల్లగొట్టారనమాట. ఇలా చేయబడినదే ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. దీన్నే మనకి అక్కడ మిగిలిపోయిన విగ్రహాలన్నిటిని కలిపి ఒక మ్యూజియంలా కన్వర్ట్ చేశారు. ఈ మ్యూజియం పేరే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ హలీవుడ్ అనమాట. ఆర్కియాలజీ మ్యూజియం కూడా అనొచ్చు దీన్నే. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹5 ఉంటుంది అనమాట పర్ పర్సన్కి. మనం లోపల ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏముంది అంతగనంగా చూసానికంటే కనుక అసలు ఒక దేవాలయాన్ని ఇన్ని ముక్కలు చేయొచ్చా అని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అసలు వాళ్ళు ఎంత కష్టపడి కట్టారో, ఎంత శ్రమించి కట్టారో, అసలు ఒక్కొక్క చిత్రాన్ని చూస్తుంటే నాకైతే అసలు ఏం అర్థం కాదనమాట. అసలు ఇంత ఎలా సాధ్యమైంది? ఒక 3D డిజైన్ కన్నా ఇంకా దాని మించి అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. అసలు ఆ కాలంలో ఎలా సాధ్యమైంది? ఇది హిస్టరీ మొత్తం కూడా 11వ సెంచరీకి సంబంధించిన హిస్టరీ అనమాట. అంత పెద్ద టెంపుల్స్ ఎలా ధ్వంసం చేయగలిగారు? అసలు మిషనరీ లేవు, ఏం లేవు, ఎన్ని ముక్కలు ఎలా చేయగలరు అని చెప్పేసి నాకు అసలు ఏం అర్థం కాలేదు. సో చాలా బాగుంటుంది. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ దాకా వెళ్తున్నారు, మన హలీవుడ్ టెంపుల్ చూసుకుంటున్నారు, కానీ మ్యూజియం ఉందని చాలామందికి తెలియదు. సో ఆ రీజన్ తోటే నేను వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.